రామోజీరావు అస్తమయం. రామోజీరావు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మీడియా రంగానికి ఆయన పేరు సుపరిచితమే. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి రామోజీరావు ఈరోజు ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నెల 5వ తేదీన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున 4:50 చికిత్స పొందుతూ మృతి చెందారు. ఒక సామాన్య వ్యక్తిగా మొదలై క్రమశిక్షణతో కూడిన నిరంతర శ్రమతో ఒక గొప్ప మహోన్నత వ్యక్తిగా ఎదిగారు రామోజీరావు. ఇటు మీడియా రంగంలో మీడియా సంస్థ సారథిగా ప్రజా సమస్యల పట్ల ప్రజల గొంతుకయ్యారు రామోజీరావు. ఇటు సినీ రంగంలో ఎన్నో సినిమాలు నిర్మించి ఎంతో మందిని హీరోలుగా, హీరోయిన్లుగా సినీ రంగానికి పరిచయం చేశారు. ఎన్నో సినిమాలు నిర్మించి సినీ రంగంలో తనదైన చెరగని ముద్ర వేశారు. వ్యాపార రంగంలో, సినీ రంగంలో, మీడియా రంగంలో ప్రత్యక్షంగా దాదాపు 25,000 మందికి, పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధినిస్తున్న గొప్ప సంస్థ అదే రామోజీ గ్రూప్స్. తెల్లవారగానే తెలుగు వాకిళ్లలో వెలిగే ఈనాడు, వినోదాల హరివిల్లు ఈటీవీ ఛానల్స్, రైతన్నకు సలహాలు, సూచనలు అందించడంలో అండగా నిలుస్తున్న అన్నదాత, ప్రపంచంలో అతిపెద్ద చిత్ర నిర్మాణ ప్రాంగణం ఫిల్మ్ సిటీ, ఇవన్నీ ఆయన ఆలోచనలుంచి పుట్టినవే. మీడియా రంగంలో, సినిమా రంగంలో, వ్యాపార రంగంలో దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన ఆ యోధుడు ఇప్పుడు విశ్రమించారు. తెలుగువారి హృదయాల్లో చెరగని ముద్ర వేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ యోధుడికి వైఎస్ టీవీ తెలుగు నివాళులర్పిస్తుంది.